హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఏంటిదంటే సరిపోదా శనివారం మూవీ 35 మూవీ అలాగే మనకైతే ద గోట్ మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 35 చిన్న కథ కాదు, డే 6 కలెక్షన్ తెలుసుకుందాం. 19 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చిందని టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 2 కోట్ల షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 3.75 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.50 కోట్ల షేర్. ఇంకా మనకు బ్రేక్ ఈవెన్ కావాలంటే 50 లక్షల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుందన్నమాట. వీకెండ్ లోపు అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది 35 మూవీ. సరిపోదా శనివారం మూవీ 15th డే కలెక్షన్స్ ఏందో తెలుసుకుందాం. 18 లక్షలు మాత్రమే షేర్ వచ్చి అయితే డ్రాప్ అయితే అయిపోయిందనమాట. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ షేర్ అయితే 29.53 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 49.30 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్లు అయితే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 48.56 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 90 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 42 కోట్ల షేర్ అయితే బ్రేక్ ఈవెన్ అయితే టార్గెట్ అనమాట. అలాగే మాకైతే ప్రాఫిట్లు అయితే 6.56 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇప్పటికి మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయిందనమాట సరిపోదా శనివారం మూవీ. ఇంకా వీకెండ్ లోపు అయితే కలెక్షన్స్ చేస్తే 100 కోట్ల గ్రాస్ అయితే కొడుతుందన్నమాట ఈ సరిపోదా శనివారం మూవీ. కొడుతుందో లేదా అని కింద అయితే కామెంట్ చేయండి. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ డే 8 కలెక్షన్స్ ఏందో తెలుసుకుందాం. 8th డే అయితే మనకైతే 11 లక్షల మాత్రమే షేర్ వచ్చి ఘోరంగా అంటే ఘోరంగా డ్రాప్ అయిందనమాట. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే నైజాంలో 3.16 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. సీడెట్లు అయితే 1 కోటి షేర్ మాత్రమే వచ్చిందనమాట. ఆంధ్రలో అయితే 1.55 కోట్ల షేర్ అయితే వచ్చింది. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 6.71 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 11.85 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట. టోటల్ అయితే మనకి ఇక బ్రేక్ అండ్ కావడానికి 15.29 కోట్ల షేర్ వస్తే బ్రేక్ అని అయితే అవుతుంది తెలుగు స్టేట్ లో. అట్టర్ ఫ్లాప్ అవబోతుంది తెలుగు స్టేట్ లో. తమిళనాడులో అయితే 145.10 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. కర్ణాటకలో అయితే 24 కోట్ల షేర్ అయితే వచ్చింది. కేరళలో అయితే 12 కోట్ల షేర్ అయితే వచ్చిందనమాట. రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 17.85 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఓవర్సీస్ లో అయితే 131.20 కోట్ల షేర్ అయితే వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 342 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట. షేర్ అయితే 167.20 కోట్ల షేర్ అయితే వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 19.80 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అవుతుందన్నమాట. వీకెండ్ లోపు ఎలా కలెక్షన్ వస్తాయో చూద్దాం. మరి ఇది డార్లింగ్స్ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.